నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మహేందర్ పటేల్ న్యూమరాలజీ. నేను సిహెచ్ మహేందర్ పటేల్, న్యూమరాలజిస్ట్. న్యూమరాలజీ ఏ రకంగా వర్క్ చేస్తుందో ఇలా మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు అందరూ ఏమనుకుంటారంటే ఇవన్నీ పనిచేస్తుందో లేదో, సగం మందికి కన్ఫ్యూజన్ ఉన్నది లైఫ్లో. అసలు ఏబిసిడితోని మనకు వర్క్ చేసేది ఏంది, ఇవన్నీ కొంతమంది బోగస్ అనుకుంటారు, కొంతమంది మొబైల్ నెంబర్తో కూడా జీవితం నడుతుంది అనుకుంటారు, కొంతమంది మ్యారేజ్ డేట్తోని ఇలా ఉంటుందా అనుకుంటారు. ఇవన్నీ ఒక రకంగా అందరికి కన్ఫ్యూజన్ ఎక్కువ ఉన్నది మన తెలంగాణలో. నార్త్ సైడ్లో అందరు న్యూమరాలజీని బాగానే యూజ్ చేస్తాను, కానీ మన తెలంగాణలో మాత్రం, ఆంధ్రాలో మాత్రం ఇంకా 75% కన్ఫ్యూజన్ ఉంది. న్యూమరాలజీ అసలు ఎలా వర్క్ చేస్తుందో ఇలా మీరు చూపిస్తాను నేను. న్యూమరాలజీ అంటే ఏంటిది? ఏబిసిడి. ఏబిసిడి ఎన్ని ఉన్నాయి మనకు? 26 ఏబిసిడీస్ ఉన్నాయి. అది చూపిస్తాను మీకు. చూడండి, 26 ఏబిసిడి మనకి ఏ రకంగా వర్క్ చేస్తుందో ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తారంటే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇవాళ మీకు చెప్పేది ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదు, ఎవరికి ఆ విషయంలో తెలియకూడదు. చూడండి, మనకి న్యూమరాలజీ అంటే నేమ్తోనే ఒక ఏబిసిడి అంటే 26 అల్ఫాబెట్స్ ఉంటాయి. 26 ఎందుకు ఉంటాయి? 26 అంటే 2 అంటే చంద్రుడు, 6 అంటే శుక్రుడు. చంద్రుడు అంటే మాతాకి అంటే అమ్మకి ప్రతిరూపం చంద్రుడు. అది 6 అంటే శుక్రాచార్య అంటే మీ భార్యని మనం 6 అంటే భార్యని శుక్రాచార్యకి విషయంలో మనం భార్య అని అంటాం. అంటే పెళ్లి చేసుకున్న అమ్మాయిని 6 నంబర్ కింద శుక్రాచార్య కింద అంటాం. అంటే 26 అంటే చిన్నప్పుడు నీకు భోజనం పెట్టేది అమ్మ, పెళ్ళైనాక మీకు భోజనం పెట్టేది మీ భార్య. దానికనే 26 నంబర్ అంతోనే ఈ లోకంని ఏబిసిడిని వాళ్ళు 26 పెట్టారు. 2 + 6 అంటే 8. 8 అంటే శని. అంటే ఈ భూమండలిని రన్ చేసేది శనిదేవు మాత్రమే. ఎందుకంటే మంచి చేసినా చెడ్డు చేసినా అందరికీ కంపల్సరీ కరెక్ట్ రిజల్ట్ ఇచ్చేది శనిదేవుడు. అందుకని ఏబిసిడిలో 26 నంబర్సే ఉంటాయి. ప్రతి ఒక్క ఏబిసిడిలో నంబర్స్ ఉంటాయి. దాని తర్వాత ఒక పైథాగరస్ సిస్టమ్ అన్నది ఒక నంబర్స్ ఉంటాయి. పైథాగరస్ సిస్టమ్ అనేది అది కూడా చూడండి. ఇది పైథాగరస్ సిస్టమ్ అంటుంది. అంటే ఒక్కొక్క ఆల్ఫాబెట్స్ కి ఒక్కొక్క నంబర్ ఈ సెక్షన్ లో ఈ పైథాగరస్ సిస్టమ్ ప్రకారం మనం సెట్ చేసాం. అట్లనే ఇంకొక సిస్టమ్ ఉంటుంది, చాల్డియన్ సిస్టమ్ అంటే. ఆ చాల్డియన్ సిస్టమ్ లో ఎట్లుంటుందంటే 8 దాకానే ఉంటుంది. ఈ 8, ఈ 9, ఈ 2 కలిపితే ఏంటి? 17. ఇది చూడండి. ఇలా మీకు టోటల్ న్యూమరాలజీ గురించి అర్థమవుతుంది. ఇప్పటిదాకా ఏ న్యూమరాలజీ మీకు చెప్పలేరు. జాగ్రత్తగా చూడండి, మంచిది. ఇది ఇలా 8 నంబర్ వరకే ఉంటుంది. అంటే ఒక సెక్షన్లో 9, ఒక సెక్షన్లో 8. ఈ 2 కలిపితే ఎంత అవుతుంది? 9 + 8 = 17. 17 అంటే 17 వచ్చింది. 17 అంటే మళ్ళీ ఏంటిది? 1 అంటే సూర్యుడు. సూర్యుడు అంటే ఏంటిది? మీ తండ్రి. ఇక్కడ లీడర్, ఇక్కడ గవర్నమెంట్, ఇవంతా సూర్యుడి కిందకి వస్తుంది. 7 అంటే ఏంటిది? 7 అంటే కేతు. కేతు అంటే ధర్మంకి ప్రతీకం. పూజ చేసే దానికి ధర్మంతో ఉన్న వ్యక్తికి 7 నంబర్ అంటారు. అది ఏదైనా కులంలో కానీ, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ఎవరు పూజ చేస్తే దానికి 7 నంబర్ కిందగా కేతుకే వస్తుంది. అనే ధర్మం కిందకి వస్తారు, పూజలు పంపుతారు. అంటే 1 and 7. ఇప్పుడు అన్ని ఏమేమి జరిగింది? 26 ఏబిసిడీస్ అంటే 2 and 6 అంటే 26 ఇక్కడ అమ్మ, ఇక్కడ భార్య, అవే కలిపితే ఇక్కడ 17. 17 అంటే ఇక్కడ నాన్న అంటే ఇప్పుడు తండ్రి, సారీ చెప్పాలంటే తండ్రి అండ్ ధర్మం. దీంతోనే ఈ లోకం అంతా నడుతుంది. అంటే ఇది తప్ప ఈ లోకంలో ఏదైనా ఉన్నదా? లేదు. అది జంతువులన్నా కానివ్వండి, మనుషులన్నా కానివ్వండి, ఇవే ఈ లోకంతో నడుతుంది. ఈ లోకంలో సృష్టిలో అంతా నడిపించేది ఏంటి? లీడర్. లీడర్ అంటే గవర్నమెంట్. ఏ దేశంలో ఏదో ఒక గవర్నమెంట్ నడిపిస్తుంది. అంటే సూర్యుడు నడిపిస్తాడు. 1 and 7తోనే ఈ ఏబిసిడి ద్వారా మీ పేరుని చెక్ చేసుకొని, మీ నేమ్ని కరెక్షన్ చేసుకొని, అప్పుడు మీకు రిజల్ట్ అనేది దొరుకుతాయి. లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఎలా ప్రాబ్లం అవుతుంది? మీ పేరు బాగలేదనుకోండి. మొన్ననే ముస్కాన్ అనే అమ్మాయిని వాళ్ళ హస్బెండ్ని 4 ముక్కలు చేసేది. ఆ 4 ముక్కలు చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అమ్మా తల్లి అంటే, ఆమె పేర్ల ముస్కాన్ అన్న పేర్ల స్పెల్లింగ్ మీకు చూపిస్తాయి ఏముంది. మీరు చూసుకోండి. మీ పిల్లల పేరు పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా చూస్తుంది. ఇప్పుడు ఒకటే కాదు, ఇది శ్రద్ధ అని ఒక పేరు. శ్రద్ధ అన్న పేరు, శ్రద్ధ అంటే మాత్రం ఆ పేరులో ఉన్న స్పెల్లింగ్ చూడండి, మీకు చూపిస్తాను. ఇది ముస్కాన్.
మంచిగా చూసుకోండి. కింద ముస్కాన్ ఉన్నది, దాని మధ్యలో రాజు శ్రీవాస్తవన్ కామెడియన్ హిందీలో ఉంటాడు, దాని తర్వాత శ్రద్ధ ఉంటాడు. ఈ ముస్కాన్ అన్న పేర్ల యాజ్ అ పైథాగరస్ సిస్టంలో నంబర్ 16 ఉంటుంది. నంబర్ 16 మేము బాంబ్ బ్లాస్టింగ్ నంబర్ అంటాం. అదే ఇంకో సెక్షన్లో 21 నంబర్ ఉంటుంది. కానీ 6 అక్షరాల పేర్లో 21 నంబర్ ఉన్న వల్ల దాన్ని 36 నంబర్ అంటారు. అంటే 6 3 అంటే నీకు నాకు పడది అంటే అలాంటి డేంజర్ నంబర్ ఉన్న పేరు ఒక ముస్కాన్ అని పేరు. ఆ ముస్కాన్ అన్న డేంజర్ నంబర్ ఉన్న వల్ల ఆమె చేతితోని మర్డర్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆమెకు 5-6 సంవత్సరాల తర్వాత ఆమె కూడా ఉరిశిక్ష అవుతుంది. అంటే సంపుడన్న సచ్చుడన్న ఇలాంటి నంబర్స్ మన పేర్లో ఉంటే మనకి ఇలాంటి నెగిటివ్ అవుతుంది. ఒకటి 15 నెలల ముందు కూడా ఢిల్లీలో ఒక అమ్మాయిని 35 ముక్కలు చేశాడయ్యా. ఆ పేరులో కూడా శ్రద్ధ అన్న పేర్లో 36 నెంబర్ ఉన్నది. ఆ 36 నెంబర్ ఎంత డేంజర్ అంటే మాత్రం అది కూడా అదే పరిస్థితి. జీవితాన్ని చాలా కష్టాలు అత్యకుంటా అంటే బాగా ప్రాబ్లం ఫేస్ చేసుకుంటా మీరన్నా ఎవరైనా చంపాలి, వాడన్నా మిమ్మల్ని చంపాలి, లేకపోతే జీవితంలో మనకు స్ట్రగల్ లైఫ్ ఉండాలి. ఫైనాన్స్ లాస్, రిలేషన్ ఫెయిల్యూర్ ఇలాంటి 36 నెంబర్ చాలా చేస్తూ ఉంటాయి. అంటే మన పేరులో ఉన్న నంబర్స్ మన జీవితం ఎలా ఉండాలి దాని మీద స్వర్మం ఆధారపడి ఉంది. ఇప్పుడు మీ పేరుని మీరు చూసుకుని పేరే అనుకొని ఏదో ఒక పేరు పెట్టుకుంటే మాత్రం ఆ పిల్లగాడికి పేరు బాగున్నదా లేదా తెలియదు, ఆ పాపకి పేరు బాగున్నదా లేదా తెలియదు. తర్వాత మీరు అందరు ఫీల్ అయ్యి నా బిడ్డ అటు పారిపోయింది, నా బిడ్డకి ఇట్లా అయిపోయింది, నా కొడుకుకి ఇలా అయిపోయింది, మనకి యాక్సిడెంట్ జరిగింది. సర్వం కారణం మీరే కదా అండి. జన్మిచ్చిందే మీరు, పేరిచ్చిందే మీరు, మీరు ఇచ్చిన పేరు ప్రకారమే మన జీవితం నడుతుంది. ఎలా జరుగుతుంది? అలానే జరుగుతుంది కదా. ఒక నంబర్ 16 నంబర్లో పెట్టేసేసి తాగుబోతుడు అయిపోయినా అంటే మాత్రం ఆ పేరు పెట్టిందే నువ్వు. మంచిగున్న పేరుని ముక్కలు చేసుకొని ప్రేమ ముద్దు పేరుతోని ఓ చిన్న, ఓ కన్న, ఓ ఏదో రకంగా నాని ఇలాంటి పేరు పెడితే వాడెక్కడి డెవలప్ అవుతాడండి జీవితంలో? కానే కారు కదా అండి. పేరు చాలా ఇంపార్టెంట్. మీరు పిలిచే పేరులో ఎంత దమ్మున్నది, ఎంత పవర్ ఉన్నది అది మోస్ట్ ఇంపార్టెంట్. మీ పేర్ల పవర్ ఉంటే మాత్రం మీరు ఎక్కడ పుట్టినా ఏమవుతారండి, గరీబోళ్ళ ఇంట్లో పుట్టినా కోటేశ్వర్ అవుతారు. కానీ అదే మీ పేర్ల పవర్ లేదనుకోండి, మీరు కోటేశ్వర్ ఇంట్లో పుట్టినా కూడా మీరు గరీబోడే అవుతారు. అంటే మీరు చాలా జాగ్రత్తగా మీ పిల్లల పేరుని జాగ్రత్తగా చూసుకొని చాలా ఇంపార్టెంట్గా పెట్టాలని చాలా ఇంపార్టెంట్. లేకపోతే చాలా కష్టమవుతుంది. కనుక నేను చెప్పేది ఏంటంటే మాత్రం న్యూమరాలజీ ఏ రకంగా వర్క్ చేస్తుందని ఇవాళ మీకు ఎగ్జాంపుల్ రూపంలో చూపించాను. 26 ఏబిసిడీలు ఎందుకుంటాయి, పైథాగరస్ సిస్టమ్, చాలియన్ సిస్టమ్ దేన్ని అంటారు, ఇవన్నీ మీ ముందు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ 26 ఏబిసిడీ ఎందుకు పెట్టాడని కూడా మీకు చెప్పాను. ఇప్పుడు దాకా మీకు ఎవరు చెప్పారండి ఈ విషయం? ఎందుకంటే అది ఎవరికి కూడా తెలియదు. ఇక్కడ బుక్లో రాసలేదంటే ఆ దేవుడు ఇచ్చిన మనకు నాలెడ్జ్ వల్లనే ఇలా మనకు తెలిసిపోతుంది. అందుకే నేను చెప్పేది అంటే మాత్రం పిల్లల పేరు పెట్టినప్పుడు ఒక 2 మేకలు కోయపోయినా పర్వాలేదు, వాళ్ళ పేరు మంచిగా పెడితే రేపటికి భవిష్యం అనేది బాగుంటుంది. ఆయన భవిష్యం బాగుంటే మీ ఫ్యూచరే బాగుంటుంది. ఎందుకంటే మీ అమ్మ నాన్న మీ పేరు ఎక్కడ కనుక్కొని పెట్టలేకపోయినప్పుడు కనీసం మీరన్న మీ పిల్లలకు పేరు ఒక మంచి పేరు ప్రసాదంగా ఇవ్వండి. అప్పుడే వాళ్ళ భవిష్యం బాగుంటుంది. వాళ్ళ భవిష్యం బాగుంటే మీ భవిష్యమే బాగుంటుంది. అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇలాంటి నంబర్ 16, నంబర్ 36 ఇలాంటి నంబర్స్ మన పేర్లలో ఉంటే వచ్చే కోడలు ఎలా ఉన్నదో తెలియదు, వచ్చే అల్లుడు ఎలా ఉన్నాడో తెలియదు, ఏది కూడా తెలియకుండా జీవితంలో గుడ్డి గుడ్డిగా బతికితే మాత్రం ఏం లాభం అండి బతికి? ఏదో నడుతాంది జీవితం నడుతాను మన అదృష్టం ఇంతేలే అనుకుంటే మాత్రం కుదరదు. అదృష్టం మన చేతిలో మాత్రమే ఉన్నదండి. న్యూమరాలజీని ఫాలో చేశారనుకోండి మీ జీవితం మీ చేతిలో ఉన్నట్టే. మీరు ఎదుగుతారు. ఎందుకు ఎదగలేరండి? చదివినా చదవకపోయినా వ్యాపారం చేసినా ఎదగలుగుతారు. ఒక మంచి పేరు, ఒక మంచి ఫోన్ నంబర్, ఒక మంచి తెలియటోడు దొరికితే వాళ్ళంత అదృష్టవంత వ్యక్తి ఇంకో ఓడు లేడండి ప్రపంచంలో. ఎందుకండి కంగారు, ఎందుకండి బాధ అని? ఈ బాధలు తగ్గాయా అని దేవుడిని చూసే బదులు మీరే స్వయంగా ముందుకొచ్చి మీ పేరుని మంచిగా పెట్టుకొని మీ మొబైల్ నెంబర్ మంచిగా తీసుకొని మీ మ్యారేజ్ డేట్ని సెట్ చేసుకొని మీ భవిష్యం మీ చేతిలోనే ఉంది. అప్పుడే మీ భవిష్యం మారుతుంది. ఇదండి నేను మీకు ఎలా న్యూమరాలజీ ఎలా వర్క్ చేస్తుందో దాని గురించి చెప్పాను. న్యూమరాలజీ మాత్రమే పనిచేస్తుందండి. న్యూమరాలజీలో వర్క్ చేసుకున్న వ్యక్తి జీవితంలో ఓడిపోడు. న్యూమరాలజీలో పేరు కరెక్షన్ చేసిన వ్యక్తికి జీవితంలో యాక్సిడెంట్ కాదు. న్యూమరాలజీలో పేరు కరెక్షన్ చేసిన వ్యక్తికి ఎప్పుడు పెద్ద రోగం రాదు. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే అండి. ఇలా మీకు న్యూమరాలజీ గురించి, న్యూమరాలజీ ఏ రకంగా వర్క్ చేస్తుంది, ఎలా వర్క్ చేస్తుంది దాని గురించి మీకు చెప్పానండి.
ఓకే, మీకు మా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేసుడు అసలు మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్ని హిట్ చేస్తే ఇంకా మీకు చెప్పే వీడియోస్ చాలా ఉన్నాయి. మొబైల్ న్యూమరాలజీ గురించి, మ్యారేజ్ డేట్ గురించి అవన్నీ మీకు చెప్పడానికి గురించి చాలా వీడియోస్ తయారు చేసి మీ గురించి తీసుకొస్తా. మీ జీవితాన్ని మీరు ఎలా ముందుకు పోగలుగుతారో ఆ రకంగా మీకు కంపల్సరీ నేను హెల్ప్ చేస్తానని 100% చెప్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి, ధన్యవాదాలు.